అన్నా నువ్వు చెప్పిన కారు వస్తుందన్నా. సరే బండి వస్తుందా? రెడీ. కమాన్ ఆలి. మమ్మీ యాక్సిడెంట్ అయిపోయింది. కాల్ ద పోలీస్. ఒక అమ్మాయి కూడా తలకాయని టైర్ కింద నిమ్మకాయతో కట్టి తొక్కిసాడయ్యా. టీవీ ఛానల్ ఫోన్ చేయమంటారా? చెప్పడం కాదు, చెయ్యి. హలో జమిని టీవీ, ఈటీవీ, ఏబీ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, సాక్షి టీవీ, టీవీ5. సార్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది సార్. రండి సార్. సార్ కావాలని కుదరలేదండి, బైక్ కి సడన్ గా వచ్చేసి. రోడ్ మీదకి వచ్చేటప్పుడు బైకులు సైకిల్ నీకు ఫోన్ చేసి వస్తాయా? అయినా తాగితే బార్లో తాగలి కానీ ఇలా కారులో తాగి మనుషుల మీదకి వస్తావా? ఇలాంటి ఎదవలు ఊరికి వదలకూడదండి. పిలవండి పోలీసుల్ని. ఆగండి. ఇతను కారు కింద పడి నలిగిపోయినా అమ్మాయికి పెట్ట నేను పెడితే గిడితే నేను కేసు పెట్టాలి. నాకు లేని పెయిన్ మీకెందుకు, నాకు లేని మోషన్స్ మీకెందుకు? అయినా తప్పంతా నాదే. నా డొక్కు బైక్ బ్రేక్ పడక ఈ కాస్ట్లీ కార్ కింద పడ్డాను. పాప అప్పటికి సార్ బ్రేక్ మీద నుంచున్నారు, కానీ నేనే ఈ టైర్ కింద బొబ్బున్నాను. అయ్యి బాబోయ్, ఈడో మంచి బాధితుల్లో ఉన్నాడు, నన్ను తెగ సేవ్ చేసేస్తున్నాడు. థ్యాంక్ గాడ్. మీకేం కాలేదు కదా? నిన్ను వదిలే సమస్య లేదు. ఆగండి. మీలాంటి వాళ్ళు మాటలతో మారరా, పాటలతోనే మారతారు. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి, ఏ దోషం లేని వాళ్ళు ఎవరో చూపండి. అన్న నందమూరి తారక రామారావు గారి పాట పాడి మా కళ్ళు తెరిపించారు. సారీ బ్రదర్, పోదాం పదండి. అమ్మయ్యా. థ్యాంక్స్ తమ్ముడు, నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు నా తరఫున మాట్లాడకపోతే వాళ్ళందరూ నన్ను చంపేసేవో తమ్ముడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తమ్ముడు. పోనా పని చేస్తాను, నీ బైక్ రిపేర్ నేను చేస్తానే. వద్దన్నయ్య, ఆ పాత బైక్ ఇన్సూరెన్స్ ఉంది. పోనా హాస్పిటల్కి వచ్చి డబ్బులు తీసుకో తమ్ముడు. వద్దన్నయ్య, నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. యువర్ సో గ్రేట్ తమ్ముడు. నేను చూస్తుంటే మంచితనానికి మరో రూపంలో ఉన్నావు. నీలాంటి నాకు పరిచయం వాడు, నాకు చాలా హ్యాపీ. రండి అల్లుడు గారు, వెల్కమ్. ఆయన ఏం చేస్తుండు? ఆటో తోలుతున్నాడు. ఆటో తోలుడు అదేందా? ఏడ్చినట్టుంది. డ్రైవర్ అడిగితే వాళ్ళ బాబు గురించి చెప్పకుండా నా బాబు గురించి చెప్తాడా? జేపీ కొడుకు నేను. డ్రైవరా మజాక్ చేస్తావా? రా బాబు రా. స్వప్న, స్వప్న. ఏంటి డాడీ? జేపీ అంకుల్ కొడుకమ్మా అజయ్. నేను చెప్పినా కదా, నా బిడ్డ స్వప్న. మీరు కాకరకాయలో ఉంటే మీ కూతురేంటి కాశ్మీర్ ఆపిల్లా ఉంది? చిన్నప్పటి నుంచి హాస్టల్ చదివింది కదా, మాకు దూరంగా పెరిగింది, అందుకే ఆ కలర్ వచ్చింది. హాయ్ హాయ్. అంకుల్, నేను బయలుదేరతాను. ఇప్పుడు వచ్చి అప్పుడే కూడా నన్ను చూసి తలదించుకుని సిగ్గుపడాల్సింది మీ అమ్మాయి. తల తిప్పి హాయ్ చెప్తేనే అర్థమైంది మీ అమ్మాయికి నేను నచ్చలేదని. అందుకే వెళ్తాను. అదేం కాదు, నువ్వు కొత్త కదా. నాకు మాత్రం తనేమన్నా పాత? నేను వెళ్తాను. అది కాదు, ఒక్క నిమిషం. అది కాదమ్మా, అతను నేను కాదని పోయిండు అనుకో, నా చావు నేను చావాలా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ పెళ్లి మాత్రం అతనితోనే. హాయ్ చెప్పమ్మా. ఏంటి అంకుల్ బతిమాలుతున్నారా? అంత అవసరం లేదు, నేను బయలుదేరతాను. అరే జర ఉండరాదే. కాదు బాబు, పీజీ చదువుతుంటే నడిమిట్లో పిలిపించి పని చేయించిన కదా, అప్సెట్ అయింది. పెళ్ళైన తర్వాత పీజీ ఏం కర్మ, ఏ కేజీ అయినా చదువుకోమని. భలే జోకులేస్తాయా. స్వప్న, అజయ్కి మన ఇల్లంతా చూపించు, అట్లా బయటికి పోయేస్తా. ఏం బేటా?